హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన మన వ్లాగ్స్. మేము రీసెంట్గా శ్రీశైలం వెళ్ళామండి. శ్రీశైలం వెళ్ళడానికి మేము ముందు రోజు ప్లాన్ చేసుకున్నాము. అర్లీ మార్నింగ్ 6 o'clockకి ఇంట్లో నుండి బయలుదేరామండి. ఇంట్లో నుండి బయలుదేరేసి మళ్ళీ ఒక ప్లేస్లో ఆగి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ మా ప్రయాణం స్టార్ట్ చేసామండి. అక్కడ నుండి మళ్ళీ ఇంకా నాకు శ్రీశైలం వెళ్ళాలంటే 5 to హైదరాబాద్ టు మనకు శ్రీశైలం వెళ్ళాలంటే 5 to 6 hours కంపల్సరీ టైం పడుతుందండి. ఇంకా మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే అంత జర్నీ టైం పడుతుంది కదండి. ఇంకా శ్రీశైలం వెళ్తూ ఉంటే మనకి మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజెస్ కడతా అట్లా బాగానే వస్తూనే ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ లేచేసి వెళ్ళాం కాబట్టి సో దానివల్ల పిల్లలకు అసలు నిద్ర లేకుండా ఉంది. మధ్యలో మా పాప వామిటింగ్ కూడా చేసుకుంది. మా ఫ్యామిలీ వాళ్ళు అందరూ వెనకాల సీట్ క్లోజ్ చేసేసి మా హస్బెండ్ దాన్ని అంటే బెడ్ లాగా రెడీ చేసి పెట్టేసి పడుకోబెట్టుకొని తీసుకెళ్ళాం. పిల్లలు ఉంటారు కదండి, పిల్లలు ఉంటే కంపల్సరీ బెడ్లా ఉంటేనే బెటర్, కార్లో జర్నీ చేసినట్టు ఉండదు. మేము ఫస్ట్ టైమే అండి శ్రీశైలం వెళ్ళడం. అనిపిస్తుంది ఎదురుగా ఒక కొండ వస్తుంది కదండి, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా మనకి శ్రీశైలం ఘాట్ రోడ్ అనేది. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి ఒక 1.5 hours 2 hours వరకు సేమ్ ఇంకా అంతే ఉంటుంది. మళ్ళీ చిన్న చిన్న విలేజెస్ మధ్యలో వస్తూనే ఉంటాయి. మధ్యలో వస్తూ ఉంటాయి, తర్వాత మళ్ళీ ఘాట్ రోడ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ఘాట్ రోడ్లో అయితే ఫస్ట్ టైం వెళ్ళాం కదండి, మాకు చాలా భయం వేసింది. ఆ ఘాట్ రోడ్లో ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అన్ని చెట్లు, నల్లమల్ల ఫారెస్ట్ కదండి మొత్తం, అది పెద్ద నల్లమల్ల ఫారెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యలో మనకు వాటర్ బాటిల్స్ అన్ని అలౌ చేయరు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్. మనం ఎంటర్ అయ్యే ముందే అక్కడ మనకి వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఏవైనా ఉంటే తీసేసుకుంటారనమాట, అక్కడ పడేయమని చెప్పేశారు. పచ్చని ప్రకృతి అందాల మధ్యలో కొండలు, గుట్టలు, లోయలు, తర్వాత మన కార్లో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీశైలం వెళ్ళే దారిలో మనకు అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. మార్నింగ్ నుండి అలౌ చేస్తారు, అండ్ మళ్ళీ నైట్ అయ్యేసరికి అలౌ చేయరంట వెహికల్స్. అక్కడే మళ్ళీ ఉండాల్సి వస్తుంది కంపల్సరీ. అంటే మనకు తెలియదు కదా, వాళ్ళు చెప్పారు అక్కడ పోలీస్ వాళ్ళు. ఎందుకంటే మధ్యలో అక్కడ వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి కదండి, పులులు అన్నీ. సో దానికి మళ్ళీ వాటికి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పేసి వాళ్ళు అట్లా చేశారంట. అంటే నైట్లో ఏ జర్నీ చేయకూడదంట, కంపల్సరీ ఆగిపోవాల్సిందే అక్కడే. మార్నింగ్ మళ్ళీ కంటిన్యూగా చేసుకోవచ్చు. ఈవినింగ్ 9 వరకు అసలు చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు అని చెప్పేసి చెప్పారనమాట. పాప తను ఎర్లీ మార్నింగ్ వాళ్ళు లేచారు కదా, మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్తూనే ఉండేసరికి పాపం వామిటింగ్ చేసుకుంది పాప. సో తను మార్నింగ్ నుండి ఇంకా టెంపుల్కి వెళ్ళే వరకు డల్గానే ఉందండి. వెళ్తూ ఉంటే కొండలు, గుట్టలు, లోయలు చూడ్డానికి అసలు 2 కళ్ళు కూడా సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ మనం కంపల్సరీ ఒక్కసారైనా అనుభవించి తీరాల్సిందే, చాలా బాగుంటుంది. దైవ నిర్ణయం వల్ల ఇంకొకసారి కంపల్సరీ వెళ్ళాలి అనుకుంటున్నాను. అక్కడ చూసారు కదా, అక్కడ పోలీస్ వాళ్ళు ఆపుతున్నారు. ఏంటంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ రిమూవ్ చేయాలి అని చెప్పేసి. కార్లో ఏమున్నా కూడా కంపల్సరీ తీయించేస్తున్నారు అనమాట, పడేస్తున్నారు వాళ్ళు. ఇంకా మనం మధ్య మధ్యలో వెళ్తూ ఉంటే చిన్న చిన్న హోటల్స్, తర్వాత కుకింగ్ చేసి అమ్మే చికెన్ అట్లా అన్నీ అంటే హోటల్స్ అన్నీ ఉన్నాయండి. మనం వండించుకొని కూడా తినొచ్చు. మనం వెళ్తూ ఉంటే అక్కడ విలేజెస్ లాగా మధ్య మధ్యలో హోటల్స్ ఉన్నాయి, అంటే స్టే చేయడానికి కూడా ఉంది. మనం ఆ దారి మధ్యలో వెళ్తూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. అక్కడ అసలు వాళ్ళు ఎలాగుంటారో నాకు అసలు అర్థం కాలేదు, కానీ పులులు ఎప్పుడు అన్ని నైట్ టైంలో వస్తూనే ఉంటాయంట. చిన్న చిన్న ట్రైబల్ ఏరియాస్ అన్నీ ఉన్నాయి, అక్కడ ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు ఎంటర్ అవుతుంది ఇంకా అక్కడ మనకు టైగర్ జోన్ అనమాట, మనకు ముందుగా కనిపిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ కూడా ఉంటుంది, మనకు ముందుగా వెళ్తే కనిపిస్తుంది టైగర్ జోన్. అక్కడ నుండి మనము మెల్లగా అది వెళ్తూ ఉంటే మనకి అది నాకు పేరంతా గుర్తులేదు, కానీ అక్కడ ఒకటి గేట్ ఓపెన్ చేస్తే మనం వెళ్ళిపోతాం. అక్కడ నుండి ఇంకా టైగర్ జోన్ స్టార్ట్ అవుతుంది అనమాట. లైక్ అక్కడ నుండి ఇంకా మనం నల్లమల్ల ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది.
సో మనం ముందుగా వెళ్తూ ఉంటే మనకు అక్కడ చెట్లన్నీ అంటే పిచ్చి చెట్లలాగా అంటే ముళ్ళ చెట్లలాగా ఉన్నాయండి అవి మొత్తము. అక్కడ ఇంకోటి ఏంటంటే మనం దిగేయొద్దంట, దిగితే అక్కడ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో అక్కడ బోట్స్ అన్ని పెట్టారు, కిందకి దిగకూడదు అని చెప్పేసి. మేము అనుకున్నాం అంటే ఫారెస్ట్ ఏరియా కదా అది మొత్తము, సో దానివల్ల దిగొద్దు అని చెప్పేసి అక్కడ మళ్ళీ మనకు హోల్డింగ్స్ బోర్డ్స్ కూడా పెట్టారు, ఎక్కడెక్కడ ఏమున్నాయి అక్కడ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి ఉన్నాయి అన్నమాట. ఒక్కో దగ్గర ఎలుగుబంట్లు, తర్వాత పాములు ఉన్నాయని. మీరు చుట్టూ అక్కడ పక్కన చూస్తూ వెళ్తుంటే మనకు పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయండి, పాము పుట్టలు. సో అక్కడ పాములు ఉన్నాయని కూడా రాసి పెట్టారు, కిందకి దిగకూడదు అని చెప్పేసి, రెస్ట్రిక్షన్ ప్లేస్ అంట, సో దిగకూడదు అని కూడా చెప్పారు. అక్కడ మలుపుల ప్రాంతం కాబట్టి ఇప్పుడు అతి జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే వన్ వే రోడ్ కాబట్టి ముందు నుండి ఏది వచ్చినా కూడా మనకు సరిగా కనిపించదు. అందుకే అతి జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది, కొంచెం స్లోగానే వెళ్ళాలి, అయితేనే మనం సేఫ్గా వెళ్ళగలుగుతాము. మనకు ముందు వెళ్తూ ఉంటే మనకు టైగర్ జోన్ మనం అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ముందు వచ్చే దగ్గర టైగర్ జోన్ అని చెప్పేసి ఉంటుంది. సో రైడ్ ఉంటుందంట, జీప్లో రైడ్ ఉంటుందంట. జీప్లో 1 hour or 2 hours ఏదో 5,000 or 3,000 సంథింగ్ ఎంతో ఉంటుంది. ఆ రైడ్లో మొత్తం ఫుల్ ఫారెస్ట్ ఏరియా అంట అది. మేము చూడలేదు కానీ వచ్చేటప్పుడు చూసాం, జస్ట్ వచ్చే ముందు కనిపించింది చూసాము. ఆ ఏరియా కూడా లోపల బాగుంటుందంట, అందులో టైగర్స్ అన్నీ కూడా కనిపిస్తాయంట. అక్కడ చూస్తే మీరు బోర్డింగ్లో ఫీడింగ్ చేయొద్దు అని చెప్పేసి పెట్టారు. ఏంటంటే చిన్న చిన్న వాటికి ఆర్ మంకీస్ ఏవైనా మీకు అక్కడ దారిలో కనిపిస్తూ ఉంటే వాటికి ఫీడ్ చేయొద్దు, అండ్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేయొద్దు, ఎందుకంటే మలుపులు ఉంటాయి కదా ముందు. సో దానివల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని చెప్పేసి కూడా పెట్టారనమాట. అక్కడ మీరు మ్యాప్లో చూస్తుంటే మనకు ఆల్రెడీ వేస్ ఎలా ఉంది, ముందు ఎన్ని మలుపులు వస్తున్నాయని చెప్పేసి చుట్టూరా కనిపిస్తూ ఉంది మనకు. అక్కడ చూసారా మొత్తం అన్నీ రోడ్డు మీదకి వచ్చేసాయి పాపం, వాటికి తిండి సరిగా లేక బయట రోడ్డు పైన వచ్చి చూస్తున్నాయి. మళ్ళీ అవి రోడ్డు పైన ఉంటే పక్కకు జరగట్లేదండి, అలాగే కూర్చున్నాయి. ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్తున్న దారిలో మాకు ఎదురుగా నందీశ్వరుడు ఎదురయ్యాడు. నందీశ్వరుడు అని అంటే ఆవు ఎదురొచ్చిందనమాట. మేము వెళ్తూ ఉంటే అక్కడ మాకు మా కార్కి ముందర ఆవు వెళ్తూ ఉంది. సో మాకు అనిపించింది పరమేశ్వరుడు తండ్రి దయ చూపించాడు అని చెప్పేసి అనిపించింది. చూస్తుంటే ఫుల్ కోతులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అదే మన టైగర్ జోన్. ఆ టైగర్ జోన్లో రైడ్ ఉంటుందంట, జీప్తో రైడ్కి తీసుకెళ్తారంట 1 hour 2 hours. మీకు ముందర చూసారా చిన్న వైల్డ్ రోడ్ అది. ఆ వైల్డ్ రోడ్లో మనం వెళ్ళాలంటే అతి జాగ్రత్తగా వెళ్ళాలి. అసలు మనము ఎంత స్లోగా వెళ్ళాలంటే కొంచెం కేర్లెస్గా ఉన్నామంటే ఇంక అంతే సంగతి. అందుకే డ్రింక్ చేసి మళ్ళీ మాట్లాడుతూ వెళ్ళకూడదు, కొంచెం సేఫ్గా వెళ్ళాలి అంటే జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు ఏవైనా అక్కడ పడేయొద్దు అని చెప్పేసి మనకు బోర్డింగ్ ఉంది. స్టే సేఫ్ అని చెప్పి కూడా పెట్టారు, జాగ్రత్తగా వెళ్ళండి స్లోగా అని చెప్పేసి. ఎందుకంటే అవి వైల్డ్ యానిమల్స్ సడన్గా వచ్చేస్తాయి కదా ఫాస్ట్గా వెళ్ళినా కూడా, అందుకని కొంచెం స్లోగా వెళ్ళండి. అండ్ దిగొద్దు అని కూడా రాసి పెట్టారనమాట. ఇంకా ఇక్కడ నుండి చూస్తే మనకు ఇంకా మనం వెళ్ళాలంటే ఇంకా 80 kilometers ఉంటుంది. 80 kilometers టోటల్. అంటే మొత్తము కొండలు, గుట్టలు, లోయలు, రోడ్స్ అన్నీ చూస్తుంటేనే ఫస్ట్ భయం వేస్తుంది. మనము వెళ్ళే దారిలోనే పక్కకు చూస్తేనే భయం వేస్తుంది. మనం ఇలా అందరం ఫ్యామిలీతో కార్లో వెళ్తే ఆ ఎక్స్పీరియన్స్ అసలు చెప్పలేంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్కడ మీరు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే చూడండి ఒకసారి ఎంత పెద్ద పెద్ద లోయలు ఉన్నాయో, అక్కడ నుంచి చూస్తేనే భయం వేస్తుంది. చాలా మలుపులు ఉన్నాయండి, మనము చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అస్సలు మనం ఫాస్ట్గా వెళ్ళకూడదు, మెయిన్ అస్సలు ఫాస్ట్గా వెళ్ళకూడదు.
మీరు ఇక్కడ చూస్తుంటే మా హస్బెండ్ చూపిస్తున్నారు, ఇక్కడ నుండి మనం ఇంకా వెళ్ళాలి కిందికి అని చెప్పి మ్యాప్ చూపిస్తూ ఉన్నాడు. మీకు చెప్పాను కదా ఇందాక నేను, మాకు నందీశ్వరుడు కనిపించాడు అని చెప్పేసి, అది ఇక్కడే ఇదే ప్లేస్లో. మేము అక్కడ వెళ్తూ ఉంటే అక్కడ నుండి ముందు నుండి మాకు అక్కడ ఆవు ఎదురొచ్చింది. సో మాకు మల్లికార్జున స్వామి బ్లెస్సింగ్స్ అందాయి అనిపించింది. నందీశ్వరుడే మా కారుకు ఎదురుగా వచ్చాడు అన్న ఫీలింగ్ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీరు ఇక్కడ నుండి చూసుకుంటూ ఉంటే చాలా ఎక్కువ మలుపులు ఉంటాయి. అండ్ మనకు డ్యామ్ కూడా కనిపిస్తుంది, కొంచెం కొంచెంగా డ్యామ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ హిల్ టాప్ అంట, అక్కడ నుండి మనము అంటే సైట్ విజిట్ చేయొచ్చు, చూడొచ్చు. కానీ ఆగితే బాగుండేది కానీ మేము ఆగలేదు. ఈ మలుపులలో జాగ్రత్తగా వెళ్ళాలండి, ఎందుకంటే అక్కడ నుండి వెహికల్స్ వస్తుంటే ఎదురుగా మళ్ళీ మనం వెళ్తాం. సో మలుపులలో మాత్రం జాగ్రత్తగా వెళ్ళాలి. మా హస్బెండ్ అదే అంటున్నారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎక్కడ చూడకుండా స్ట్రైట్గానే చూస్తూనే వెళ్ళాలి అని చెప్తున్నారు. అదే దాని గురించే చెప్తున్నారు. ఫోకస్ ఏ ఉండాలి, మనం ఎక్కడ చూడకూడదు, కొంచెం మిస్ అయ్యింది అంటే ఇంక అంతే సంగతి అని చెప్తున్నారు ఆయన. అక్కడ నుండి మనకు చిన్న చిన్న విలేజెస్, షాప్స్ అన్నీ కనిపిస్తాయి. మనం వెళ్తున్న దారిలోనే ఫుల్ కనిపిస్తూనే ఉంటాయి. అదిగో చూడండి, అక్కడ నుండి మనకి డ్యామ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ మనకు డ్యామ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి కంపల్సరీ. కొండ లోయల పైన కదా అండి, అక్కడ నుండి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే మనకు అక్కడ మలుపులు చాలా అసలు టఫ్ ఉంటాయి. చిన్న రోడ్స్, ఆ చిన్న రోడ్స్ నుండే రెండు వెహికల్స్ వెళ్ళాలి, బస్సెస్, మన అన్ని వెహికల్స్ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ముందర ఒక మలుపు వస్తుంది, దానికి మాత్రం నాకు భయం వేసింది. అది మేము కిందికి వెళ్తూ ఉంటే మేము ఎట్లా వెళ్తామో అన్న భయం వేసింది. అంటే ఫస్ట్ టైం కదండి అట్లా. మనకి ఇక్కడ చూడండి, అక్కడ మనకు సైట్ విజిట్ ఉంటుంది, మన పక్కన కారు స్టాప్ చేసుకొని మనం అక్కడ చూసుకోవచ్చు కూడా. సైట్ విజిట్ అది మన ప్రాజెక్ట్ అక్కడ చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు ఉంటుంది, నాగార్జున సాగర్ ప్రాజెక్టు అక్కడే కనిపిస్తుంది. మనం అక్కడ పక్కన నించొని ఫొటోస్ కూడా దిగొచ్చు. కానీ అక్కడ మేము వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ సరిగ్గా లేకుండే, దిగుదాం అనుకున్నాం కానీ ఇంకా మళ్ళీ వచ్చేప్పుడు రిటర్న్ అయ్యేప్పుడు దిగుదాంలే అని చెప్పేసి మేము అనుకున్నాము, కానీ దిగలేకపోయాము. మీ గనక నేను పెట్టిన వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడ ప్రాజెక్ట్ అది కనిపిస్తుంది, శ్రీశైలం ప్రాజెక్ట్. అక్కడ వాటర్ ఏం లేదు కానీ చూడొచ్చు, బాగుంటుంది. డ్యామ్ చూసారా, మీకు డ్యామ్ కనిపిస్తుందా? డ్యామ్ సూపర్గా ఉంటుంది వాటర్ ఉంటే మాత్రము. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళినప్పుడు అసలు డ్యామ్లో వాటర్ సరిగ్గా లేవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను ఎలా చెప్పానో కూడా కామెంట్ చేయండి. స్టే ట్యూన్ అండి, పార్ట్ 2తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దెన్ బాయ్ అండి.